గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, హలో గుడ్ మార్నింగ్. మనం ఎప్పుడేంచో ఎదురు చూస్తున్నటువంటి మన విక్టరీ విత్ యాష్ ఎప్పుడు వస్తామా, ఎప్పుడెప్పుడు వదులుతాడా, ఎప్పుడు లింకులు వస్తాయని ఎదురు చూస్తున్నాం. అనేది రానే వచ్చింది. ఏదేమైనా మన ఫస్ట్ బ్యాచ్ కంపెనీ ఏదంటే కంట్రీ వైడ్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ టీము, లీడర్లు, సీనియర్లు అని కాదు. ఒక కంట్రీకి ఒక 2 కంట్రీలు 3 కంట్రీలు కూడా ఒకరే. కొన్ని అయితే కొన్ని అయితే పెద్ద కంట్రీలకు అయితే ఒక్కొక్కటి, ఇంకా పెద్ద కంట్రీలు అయితే 2, 3, అంతకు మించి లేవు. ఏదేమైనా కంపెనీ సైడ్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్గా వాళ్ళని ఒక 60 మందిని సెలెక్ట్ చేసింది. అది మంచి విషయమే కంట్రీ వైడ్గా. అందులో భాగంగా మనకు కూడా మన సౌత్ ఇండియాకి ఒక పర్సన్ మనకి మా ప్లేనర్ రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గుర్తించుకోవాలి, లింకులు అనేది ఇదివరకులాగా అన్లిమిటెడ్ లేదు. ఇది లిమిట్లో ఇచ్చారు కాబట్టి, ఇది లిమిట్గా ఎందుకు ఇచ్చారు అనేది కూడా మన సిస్టమ్ ఒక్కసారిగా కొన్ని లక్షల మంది విత్ కేవైసీ తోటి ఎంటర్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సైట్ హ్యాంగ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి సిఇఓ గారు సైట్ ప్రాబ్లం రాకుండా విత్ కేవైసీ అంటే ప్రూఫ్లతోటి ఇస్తాం కాబట్టి కొంచెం డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని నెమ్మదిగా మెల్లగా తీసుకెళ్ళాలి కాబట్టి ఫస్ట్ 60 మందికి ఇచ్చేసి వాళ్ళ ద్వారా 10 లింకులు ఒక 10 నెంబర్స్కి మాత్రం అవకాశం ఇచ్చారు వాళ్ళకి. అట్లా ఇచ్చి ఒక సర్కిల్, అది ఫస్ట్ 60 ఒక సర్కిల్, ఈ 60లోంచి 10 వస్తే 600 అనుకోండి, ఇది ఒక సర్కిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చి కొంత టైం తీసుకుంటున్నాడు. వెంటనే లింకులు రావు. ఇప్పుడు మేము చేసుకున్నాం, మాకు వెంటనే లింక్ రాదు, కొంత టైం ఉంది. దీని ప్రకారం ఆ టైంకి ఈ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎర్రర్స్ ఏది వచ్చినా కూడా సెట్ చేసుకొని సిస్టమ్ సెటరైట్ చేసుకున్న తర్వాతే మళ్ళీ లింకులు వదులుతాడు. అందరికి కూడా లింకులు వస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది అయితే ఒకటే, ఇక్కడ దీంట్లోకి వచ్చేసింది కదా అవకాశం, ఎవరో ఇస్తున్నారని చెప్పి ఇన్ని రోజులు మీకు సపోర్ట్ చేసిన మీ సీనియర్స్ మర్చిపోయి ఇక్కడ ఎవరో వస్తుందని తొందరపడి మాత్రం వెళ్ళద్దు. ఎందుకంటే ఈరోజు ఇండియా అనేది చాలామంది ఫౌండర్స్ ఉన్న దేశం అంది. ఫారిన్ కంట్రీలు కూడా ఇక్కడే కన్ను ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇండియా మీదే కన్ను ఉంటుంది, ఎక్కువ బిజినెస్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఈ రోజుతో చూసుకోబాకండి, ఇది కాళ్ళ ముందు చూపు ఎవ్వరూ చూడొద్దు. ఎందుకంటే కాళ్ళ ముందు చూపు చూసుకోవడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులు పడేది మనమే. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ అప్లైనర్స్ని అంటిపెట్టుకొని వాళ్ళ ద్వారా మాత్రమే రండి, తొందరపాటు ఏం లేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ సెంటర్ మాత్రమే. విక్టరీ విత్ యాష్ అనేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఇక్కడ ఓన్లీ మనకి ట్రైనింగ్స్ మాత్రమే ఉంటాయి. అంతేగాని మన టీంలు ఎక్కడికో పోతున్నాయని, ఏదో అవుతుందని మాత్రం ఊహించుకోబాకండి. ఈ ట్రైనింగ్ సెంటర్లోకి ఒక సిస్టమ్ ప్రకారం మన టీం ఏదైతే ఉందో ఆ టీం ప్రకారం మనం వెళ్దాం. కొంతమంది వెళ్ళొచ్చు, ఎందుకంటే కొంతమంది వాళ్ళకి చెప్పినా మనం ఏం చేయలేం, వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ కర్మ. ఇక్కడ మనం ఎవరైతే మనతోటి ఉన్నారో వాళ్ళకి మాత్రం మన సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే, సౌత్ ఇండియాలో మన జీవీ రావు గారు మేము ఎట్లయితే వర్క్ చేసామో సేమ్ అదే సిస్టమ్ మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. ఎందుకంటే జీవీ రావు గారు మనకి ఎప్పుడు మన మాట ఎప్పుడు కాదన్నది లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ చేసినా, ఆయన ఎన్నన్నా కూడా మళ్ళీ మనకైతే ఆ వాల్యూ, ఆ రెస్పెక్ట్ ఆయన ఎప్పుడు ఇస్తారో ఆయనకి ఇచ్చే వాల్యూ మనం ఇస్తున్నాం కాబట్టి అదే సిస్టంలో మనం వెళ్తున్నాం. కంపెనీ నుంచి రేపు ఏ ఇష్యూస్ వచ్చినా ఆయన సాల్వ్ చేయడానికి, చేయించుకోవడానికి రెడీ. జీవీ రావు గారు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్లో మనం ఈ రోజు వచ్చిన టీం కాదు, ఇంకా కొన్ని వందలు, వేలు, లక్షల, కోట్ల మంది టీంని మనం తీసుకురాగల కెపాసిటీ ఉంది మనకి. రేపు మనం గతంలో పెట్టిన ఫిజికల్ మీటింగ్స్ అయితేమి, జూమ్ మీటింగ్ ద్వారా అయితేమి, మన మోటివేషన్ ద్వారా అయితే ఈరోజు ఇంతమందిని తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చుకోగలిగాం. కంపెనీ బిజినెస్ స్టార్ట్ అయ్యి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇంకా ఎంతో మందిని తెచ్చుకోగలం. కాబట్టి ఈ ఫందా ఇలాగే కొనసాగాల, ఇలాంటి సపోర్ట్ కావాలంటే మాత్రం ఎవ్వరు కూడా రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. రైట్ వేలో మీ అప్లైనర్స్ ద్వారానే అప్రోచ్ అయ్యి అదే టీంని అట్లాగే స్ప్రెడ్ చేసుకోండి. నాకు తొందరగా రావాలా, ఇప్పుడు వేసుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. మీకు టైం ఉంది. ఇది 1 నెల ప్రాసెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇది నవంబర్ మొత్తం కూడా ఈ విక్టరీ విత్ యాష్లోకి ఎంట్రీ మాత్రమే ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ మీరు ఎంటర్ అవ్వండి. మీ సీనియర్స్కి వస్తాయి, వాళ్ళ ద్వారా మీకు ఇస్తారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కానీ ఎక్కడో బయట టీంలో మాత్రం కాంటాక్ట్ కాబాకండి. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇయ్యరు. మీకు అలా పోయినట్టయితే వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళ సర్వీస్ ద్వారానే మీరు డెవలప్ కావాలి. కానీ
మా ద్వారా అయితే రాదు. ఎందుకు మా జూనియరు మా మాట వింటారు. మా ఇమ్మీడియేట్ జూనియర్ మా మాట వింటారు కాబట్టి మా ఇమ్మీడియేట్ జూనియర్‌కి నేను సపోర్ట్. వాళ్ళ జూనియర్‌లు వాళ్ళ మాట వింటే వాళ్ళు సపోర్ట్. ఈ విధంగా మాత్రమే మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఫారిన్‌లో ఉండే టీమ్‌లు ఎలా ఉంటాయంటే ఇట్లా టీమ్ వర్క్ ఉండదు. టీమ్ సిస్టమ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎక్కువ తెచ్చుకుంటారు. ఎక్కడెక్కడోళ్ళు వస్తారు. ఇండివిడ్యువల్‌గా ఉంటారు. ఇట్లా స్ట్రాంగ్‌గా టీమ్ బేస్ ఉండదు. కానీ మన ఇండియాలో టీమ్ బేసు ఆ టీము యొక్క ఆహ్, ఇంటిగ్రేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. బాండింగ్ చాలా గట్టిగా ఉంటది మనది. అలాంటి బాండింగ్‌ని ఎవరు గూడా వదిలిపెట్టుకోవద్దు. అదే సిస్టమ్‌లో ఈ టీమ్ యొక్క పవర్‌ని, టీమ్ యొక్క పెర్ఫార్మన్స్‌ని మళ్ళీ మన ఇండియా నుంచి మన సీఈఓ గారు యాష్ సార్‌కి మన ఆన్ పేస్ మన విక్టరీ విత్ యాష్ ద్వారా ప్లస్ మన రేపొచ్చే బిజినెస్ ద్వారా మళ్ళీ ఒక్కసారి మన పెర్ఫార్మన్స్ ఏందో మనం చూపిద్దాం. ప్రతి ఒక్కరు ఇక్కడ విన్ అవుతారు. లాస్ట్ చివర వచ్చిన వ్యక్తి కూడా విన్నే అండి. ఇక్కడ మళ్ళీ అట్ట అనుకోబాకండి. ఇక్కడ 6,00,000 మంది వచ్చున్నారు. మన సర్వే చేసినోళ్ళు. ఈ 6,00,000 మందికి కూడా మంచి లైఫ్ ఉంటది. ఎవ్వరు మిస్ గారు. చివర వచ్చిన వ్యక్తి కూడా మంచి లైఫే ఉంటది. గానీ అలాగని మీకేం తక్కువేం కాదు. అందరూ ఒకటే. అందరూ సమానమే. నేను చూసాను నిన్న మైకేల్ ఎలీస్ గారు చెప్పింది, రెడ్ బెర్న్ చెప్పింది ఇదే. అందరూ కూడా సమానమే. కాపోతే ఈ సిస్టమ్‌లో ఒక్కసారి పోయి లక్షల మంది పడితే అది ఖరాబ్ అవుద్ది కాబట్టి, ఈ ప్రాసెస్‌లో ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా కాబట్టి ఎవరి సర్కిల్ వాళ్ళ సర్కిల్‌కి 10 మందే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి మనం సర్వీస్ ఇయ్యాల. వాళ్ళ సైడ్ నుంచే మనం ప్రాబ్లమ్ చూసుకోవాలి కాబట్టి ఇట్లా 10 మంది చేసుకుంటూ తీసుకెళ్ళాడు. అట్లా ఫ్యూచర్‌లో మనకు ఏది కావాలన్నా మా సపోర్ట్ అయితే ఉంటుంది. మా జీవిరావు గారితోటి. మనకు సౌత్ ఇండియా మొత్తానికి గూడా జీవిరావు గారి నుంచే మనం తీసుకున్నాం. ప్లస్ నేను గూడా ఈరోజే మార్నింగ్ చేసుకోవడం జరిగింది. అందరూ వెయిట్ జేయండి. లింకులు ఒక్కసారిగా ఇవ్వట్లేదు. స్టెప్పులుగా ఇస్తున్నాడు. అది 2 డేసా, 3 డేసా టైమ్ ఉంటది. స్టెప్‌కి. ఆ విధంగా ఇస్తున్నారు కాబట్టి ఓపికగా ఉండండి. మీ సీనియర్‌ని ఫాలో జేసుకోండి. ప్రతి ఒక్కరు గూడా ఎవరు సీనియర్ వాళ్ళ ద్వారానే ఎంటర్ అవ్వండి. మనం విజయం సాధించాం. విక్టరీ విత్ యాష్ ద్వారా మంచి గైడ్‌లైన్స్ తీసుకొని, మంచి ఎడ్యుకేషన్ తీసుకొని, నెక్స్ట్ బిజినెస్‌లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకే. థాంక్ యూ లీడర్స్. ఓకే. వి ఆర్ ఇన్ ఇట్ టు విన్. విన్ ఇట్ టు విక్టరీ విత్ యాష్. థాంక్ యూ.